సరే అక్క. వామ్ము ఇది నచ్చిందా? సావలే, బతికే ఉన్నా. అవునే, నువ్వు సచ్చిదాని కాదు మరి, సంపేదానివే. ఏంది? అదేనే సూపులతోటి చంపుతావు అంటున్నా. సరే గాని ఏం తీసుకొని వచ్చినావు? నేనా? బట్వైజర్. అమ్మా, నేను అడిగేది రాత్రికి కాదు. పగటిలు కూడా అదేనే. మరి నువ్వు? ఆర్సి. అమ్మని అమ్మ, బీరా కాదు, కోటర్. అవునా? అయితే ఒకసారి కూర్చుందామాయే. ఏంది అట్లా దొక్కినావు? నేను అన్నది ఆర్సి సోడా. ఓ సోడానా? అట్లయితే వెరీ గుడ్. అక్క అయ్యో చాపతో జోకినా తీసుకో. అవేమో జోకిండా తీసుకో. అరే అదే చేస్తారు, ఒక చాక్లెట్ ఇరా. కాలు కట్టి దొక్కింది. హరిత, నీ చాయ్ బండి ఎట్లా నడుస్తుంది? నడుస్తలేదు. ఎందుకు? గిరాకీ లేదా? కాదు, పయ్యలేవా? పయ్యల గాలి లేదు. నీ అమ్మ ఇది మళ్ళా పనిచేసింది. ఎంతరా? 1000 రూపాయలు. దీనికి 1000? ఇవరి దాకా 999. ఇప్పుడు నీ చాక్లెట్ తోని 1000. అబ్బా మంచిగా ఉన్నావురా. ఓరియవ్వా, నా పర్సు పోయిందా? నేను ఇస్తది, టెన్షన్ పడకు. అబ్బా మస్తు నువ్వు. నా పైసలు కట్టి మెల్లగా నాతో మచ్చక వేసుకొని మాట్లాడదాం అనుకుంటున్నావు. నేను ఫోన్ పే చేసుకుంటా గానీ మా అమ్మ నీ గురించి ఎప్పుడో చెప్పింది. నాకెందుకు వచ్చిన లొల్లి? అరే నా పైసలు ఎంత అయినాయో రాసుకోరా. అరే నీకెందుకురా? ఫోన్ పే కొడతాగా. ఏమైంది? నెట్ అయిపోయింది. బాగా ప్యాషన్ అయిపోయింది. మని ముందు ఎటులు కొట్టుడు, మని పోగానే పర్సు పోయింది, నెట్ అయిపోయింది అన్నాడు. పోర్ని అవ్వ, 1 రూపాయికే గట్లాడవు ఏమరా? ఈ అవ్వ ఒక్క నిమిషంలో తీసుకొస్తున్నాడు. హరిత దానికి పైసలు కట్టేసి అయిపోతుండే కదా, రూపాయికి ఇజ్జత్ తీస్తున్న వాడు. నేను అప్పుడే చెప్పిన కడతాను, నువ్వే ఏతులకు ఫోన్ పే అది ఇది అని అన్నావు. అరే ఫోన్ పే కొడదామనుకో, నెట్ పని చేయలేదు. సరే 1 రూపాయి అయితే వాడికి ఇచ్చేసి ఒకటే అడుగుతుండు. వాడు ఖాతాలు రాసుకుంటాడు కానీ నువ్వు నడువు. అవును, ఇంకా పెళ్లి చూపుల దుకాణం పెట్టుకోలే? ఎందుకు పెట్టుకోలే? నువ్వు లేదు చూసి మా వాళ్ళు ఎప్పుడో పోయారు, నేను పోవడమే లేటు. పోకపోతే భయమా? నువ్వు స్నానం చేసుకొని పోవుడే.
సర్లే. ఓ పెంటా ఏమైందా పిల్లగాడు ఇంకా రాలేదు? ఏమో అయ్యా నేను ఆర గురించి చూస్తున్నా. ఓ బానక్క మీ కొడుకు ఫోన్ చేయ ఇంకా రాలేదు? చేస్తా. ఎటు పోయిండో ఈ పోరడు ఇంకా వస్తలేడు. అరే వాడు బట్టవాజ్. ఏంది అగో మావన్ని పిలిస్తే నువ్వు వెళ్తున్నావేందయ్యా? ఇగో ఓ అమ్మ జరేమనుకోకురి, మా అన్నకు మా అన్న దగ్గర ఇట్లా అలవాటు అయింది. ఏందో ఏమో. అరే హలో అమ్మ చెప్పే. ఏడున్నావురా? వస్తున్నానే. ఏమైంది ఇంకా రాలేదని ఫోన్ చేస్తున్నా. ఏమమ్మీ? సరే జల్దొచ్చి కలవాడు. సరే. ఏం పెళ్లి చూపులో ఏమో. ఏడున్నాడంట పిల్లగాడు? ఏమో అయ్యా ఆంధ్రవేలు ఉన్నాడంట. దగ్గరనేనా ఊరు? ఏమో ఈ నడిమేన ఉన్నట్టుంది. ఓహో అవునా, అయితే దగ్గర దాకా వచ్చినట్టే ఉండు, వస్తాడిగా. సరిపోయింది మరి అందరికి. కూర్చో. బండెడ పెట్టినవురా? నిన్న పక్కపంట పెట్టినా. పక్క పొంట ఎందుకు పెట్టినవురా? చెట్టు కింద పెట్టపోయినావు, ఎండ బాగా కొడుతుంది. చెట్టు కిందనే పెట్టింది. చెట్టు కింద పెట్టినా? జల్దీ వచ్చినావుగా. ఇక అన్న పిల్లగాడు ఈయననే మంచిగా చూసుకోరు కిందికి మీదికి. ఏం చూస్తుంది కింది మీకు కనబడుతూనే ఉండు. అర్థమవుతుంది, ఆ ఉచ్చులు చూస్తేనే అర్థమవుతుంది పిల్లగాడు అయినా అని. ఎవలయ్యా పిల్లగాడు? అప్పటి నుంచి చూస్తున్నా. ఈడా మా తమ్ముడు, పిల్లకు బాబాయ్. బాబాయ్ కోసాయో నాకేంది గాని, పిల్లగాడు వచ్చిండుగా, ఇక పిల్లని పిలిపిరి చూసి వెళ్ళిపోతాం. ఇసొంటి ఏ మస్తుగా చూసినాం మేము. సరే ఏ బుజ్జిని తీసుకురా ఇటు. ఓయ్ అమ్మా నాకు పిల్ల నచ్చిందే, పిల్ల బాగా నచ్చింది. వాడుకో అప్పుడు చెప్తావురా, అప్పుడు చెప్తావురా నువ్వు, అప్పుడు చెప్తావా? నువ్వు ఆగే వాళ్ళిటో చూస్తుర్రు. నీ పేరేంది? ఆగే. స్వీటీ. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది. తీపి స్వీటా కారం స్వీటా? రెండు మిక్స్డ్. అరే నీకు బాగా ఎక్కువ అవుతుందిరా. ఎక్కువైతే ఇంక నేను ఏజనే చెప్పి మందు వచ్చట గీడెందుకు తీస్తున్నావురా? ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుంది. చాయ్ ఒకటేనా? ఓ ఇటు బుద్ధి వండించుకోలేదు. వావా ఇంట్లో తినడానికి ఏమన్నా ఉందా? రాత్రిది పసిపోయిన పువ్వు ఉంది, ఇంకా పడేలేదు, అట్లనే ఉంది. ఏయ్ మనిషి వాగాడుదా? ఎప్పుడేం మాట్లాడో తెలియదా? నీకు తెలుసా? తెలివందే పెద్ద మనిషి నాయన. ఎప్పుడైనా ఓ అమ్మా మీరు తిట్టుకున్నాడు ఆపుర్రే, ఇల్లు పోయినాక కొట్టుకుందరు గాని. మంచిగుంది మీ లొల్లి. ఊళ్ళ పెళ్లి కుక్కలు కొట్లాడినట్టు ఏంది మీ లొల్లి? ఏదో నోట్లకు మిక్చరో బోందో కారనో గీరనో అడిగినాం, ఉంట పెట్టరు లేకపోతే లేదు. కుక్క ఎవరో అర్థమైతుంది గాని బూందుంది తీసుకొస్తే ఆగు. ఇక చూడుర్రి, దాని మాటలు ఏం పట్టించుకోకరి, అది పిచ్చిది. మొన్నటిదాకా పిచ్చి హాస్పిటల్ ఉండొచ్చు. అవునా అన్న వదిలే పిచ్చిదా? మనకి ఇన్ని రోజులు చెప్పలే. నువ్వు ఉండరా. ఇది నాకు సరిపోతుంది కానీ మరి వాళ్ళకి లేదా? అరే మాకేమొద్దు తీరా, నువ్వు ఒక్కనే తిను బాగా. అలా కొద్దాట తీ. అరే తమ్మి, ఏ మనిషిరా వీడు? తెల్ల బట్టలు వేసుకుని పెద్ద మనిషి ఉంటే అంత బూకరీషం ఉంది. నువ్వు ఆగనా? ఆడు పెద్ద పేరు కాల్చిన బోకర్.
ఇక చూడనా పిల్లగాడు మాత్రం పులి లాంటోడు, పులిహోర మాత్రం మస్తు కలుపుతాడు. మా పిల్ల కూడా పులిహోర కలుపుతుందా? కాదు పులి లాంటిది అంటున్నా. అట్లా చెప్పు. ఇగో పులులు పిల్లలు మాకెందుకయ్యా, పిల్ల కావాలి గాని. అవునా అమ్మా ఆయన పేరేందే? నాకేం తెలుసే? అడగనా? అడుగు, వాళ్ళకేం భయమా? ఇగో నీ పేరేంది? ఎందుకు? తెలుసుకుందామని, వీలైతే మాట్లాడదామని. నా పేరా అనిల్ మహారాజ్. అనిలా? అయ్యో నీళ్ళేనా? హలో, అనిల్ అంటే నిల్లు కాదు, ఫుల్. మేము కూడా ఫుల్లే. మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. మాట్లాడుకోర్రా, మొత్తం మీరే మాట్లాడుకోర్రి. ఇక నేను వచ్చేందుకు నేను అబ్బా కొట్టకే పిల్ల ముంగడి చదువుతుంది. కొట్టకు నీ అబ్బా, నేను అడగంగా ఎవరొద్దామరే, నీకేం కావాలో అది అడుగు. ఏం అడుగుడో ఏమో. ఇగో ఓ పిల్ల, వంటలేమన్నా వచ్చా నీకు? వస్తాయి అట్రా. కానీ ఫోన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికి వస్తాయి. అబ్బో దీని ఫోన్లో మనువయ్యా. పోనీ బట్టలను ఉతికొస్తుందా? వస్తుంది. బట్టలు కూడా వచ్చాడ్రా. పొద్దుగాలనే ఇంటికి వస్తుంది. పనావే ఏంద్రా అదంతా గట్లుంది? మేకప్ వేస్తే అట్లనే ఉంటది. ఇంతకు నీ బిడ్డ ఏం చేస్తుందా? ఏదో అడిగితే ఏదో చెప్తుంది. ఏం చేస్తుందా? ఫేస్బుక్ లో లైవ్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ లా రీల్స్ చేస్తుంది, వాట్సాప్ లా చీట్ చేస్తుంది. ఓ అన్నా చీటి కాదు అది, అన్నా చీటి కాదు చాటి చేస్తుంది. పిల్ల చాన్న చేసేటట్టుందిగా. మా పిల్ల అంటే ఏమనుకున్నాం మరి, దించిన తలకాయ ఎత్తది. ఎందుకు మెడల మీకు ఎవరన్నా కుర్చీసుకొని కొట్టి రాయండి. జర మీరు ఏమనుకోకుర్రి, మా అమ్మ ఏదన్నా ఒక మిన్నే అనిస్తుంది. ఓ అమ్మ జర చూసి మాట్లాడే. ఏం చూసుడో ఏమో పోరా, అంత ఎట్టనో కొడుతుంది నాకు. ఏమో ఫోన్ ఆట, రీల్స్ ఆట, ఏదో షీటింగో షాటింగో ఆట. నీ అవ్వా ఎవడి తాగబోతాడు? పెళ్లి చూపులా ఇంకెన్నిసార్లు వేసుకుంటే పెళ్లి బద్మాషారా. అరే తమ్మి, ఏం పేరు రాసి పేరు? అనిల్ మహారాజ్. సిగ్గులేరా, ఎవరు దొరకలేరా నీకు? పోయి దాని పెళ్లి చేసుకుంటున్నావురా? అరే నువ్వు జరుగురా. అరే ఎవర్రా నువ్వు? అప్పటి నుంచి చూస్తున్నా కొడుకు ముందు కట్ల వాడుతున్నావు. అక్క మీరేం టెన్షన్ పడకూడదు, వాడు పెద్ద తాగుతాడు, ఏదో వాగుతుంటాడు తాగి. అరే తమ్మి, తాయనం కూడా అబద్ధం చెప్తాడారా? నీవే ఉంటురా నిజం, కావాలంటే ఇరవై వద్దు. అరే కావాలంటే ఆ తెల్ల బట్టలు వేసుకున్న నల్ల ముఖం మీద నీ ఒట్టు. మధ్యలో నమ్మేందుకు? వాడు ఉన్నదే పాట నిజమే అనిపిస్తుంది. అరే అనిల్గా ఇదేదో తేడానే అనిపిస్తుంది రా నాకు కూడా అట్నే అనిపిస్తుంది. తేడలేదు, నెత్తి మీద వాడలేదు. వాడేదో పిచ్చోడు తాగొడుతుడు, వాడిని నేను పంపిస్తాను. నర్రా మీరు కానీ ఈ సొంత వాళ్ళు మస్తు మంది వస్తారు. అంటే పెళ్లి చూపులు జరుగుతున్నాయిగా, ఇవో లోకల్ వస్తూనే ఉంటారు. కానీ ఏం కానిచ్చురో ఏమో. సరే గాని నీకు పాటలు వచ్చా? వచ్చు. ఓ వచ్చా? అరే మళ్ళా పాటలు ఎందుకురా? ఆయాలు అడిగి మర్చిపోయినవా? అది పాటలు పాడమంటే సిట్టి పాటలు పాడే, అప్పుడే మర్చిపోయినవా నువ్వు? నీ అవాగు, అందరు ఒక తిరుగుంటారే. పుర్రెకో బుద్ధి గొర్రెకో గుణం అన్నట్టు వచ్చాటగా పాడింది. గొర్రెనా? అంతే ఊరికే గొర్రె. ఆగు పాడు. పాడతా. అంటావా మామ, అంటావా మామ.
అంటావా మావా అంటావా మావా. అబ్బా సమత పాటనా? పాడు 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 పాడు. అరే ఏమనిపిస్తుందిరా పానము? ఇచ్చిరేసిందా బంజాయి? నువ్వు బాగా ఊకినే కోపానికి వస్తావు. పెంటయ్యా ఇక చూడు బానక్క, పిల్ల మంచి క్వాలిటీగా ఉన్నది, 8K ఉన్నది. పిల్లను ఒకే వేసినట్టేగా మరి. ఏమోకే చేసుడో ఏమో పెంటయ్య, నాకు ఇంకా తృప్తి కాలే. అవునా, ఇప్పుడు ఓకే అవుతుంది చూడు. బాబాయ్ డీజే పెట్టు. నీకు డాన్స్ కూడా వచ్చా? చెప్పలే మరి. నేనే గుర్తున్నాండి. ఏం బిడ్డ బిడ్డ ఐటమ్ డాన్స్ వేస్తుంది. బెల్లి డాన్స్ వినవచ్చు అదే ఏమంటవా? బెల్లి డాన్స్ వినవచ్చు అదే ఏమంటవా? పళ్ళ అదేం డాన్స్ అయ్యా? ఓ అమ్మ పల్లి కాదు బెల్లి నడిపిస్తారు. ఇట్లా పబ్లో వేస్తారు గది బెల్లి డాన్స్. బెల్లి లేదునా పల్లి లేదు కానీ ఏమన్నా ఉంటే మందు చిందు విందు పెళ్లినాడు చూసుకుందాం. ముందర ఒకసారి మాట్లాడుకుందాం. అమ్మా 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 నువ్వు ఉండరా? ఏం కావాలరా? అన్నం కావాలా? నువ్వు ఆగనా? అరే మరి ఏం కావాలరా? మందు గిట్లా కావాలా? ఇంకేం కావాలో నేను చెప్తా. అరే అది నీ పెన్లం. అది నువ్వు దానికి రెండో మొగనివి అంతేనా? అమ్మా చూసినావా, నాకు తెలియలేదు అంటావు కదా, ఎంత తెలివి కనిపెట్టినావు. అది రెండో పిల్లమని. అరే బిత్తిరుగా ముందు దానికి 2 పెళ్ళిళ్ళనే అది చూసుకో. అవును కదా. నాకు ఈ సంబంధం వద్దు, నేను చేసుకోను. అరే పెట్టిగా ఏ సంబంధం తీసుకొచ్చినావురా? పండుగ దొక్తా నన్ను ఇంకా కూర్చున్నావు. నాయమంది పోం పారి, ఇది కాకపోతే ఇంకో సంబంధం చూద్దాం. అక్క దండం పెడతా అక్క, పిచ్చోడి మాటలు నమ్మకక్క. నా బిడ్డకి ఇంకొక్కసారి పెళ్లి కాలేక్క. మరి నువ్వు నన్ను బతలాడవేంటి? ఇగో నిండికిన బతలాడుతున్నాయా? నీకు పుణ్యం ఉంటుంది, దండం పెడతా, నా బిడ్డని పెళ్లి చేసుకోయా. అబ్బా ఒకసారి పైకి లేవే, మీదికి చూడు. ఎందుకురా? ఎందుకేంది, సినిమాలలో ఏమన్నా ఆలోచించినప్పుడు అట్నే చూస్తారు.
పళ్ళు 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 దొరుకుతున్నావు సపోటా పండ్లు దానిమ్మ పండ్లు. అసలు నువ్వు అసలు ఆడదామేనా? ఇద్దరిని పెళ్లి చేసుకొని మార్చి మార్చి ఏప్రిల్ చేసి నన్ను మే చేద్దాం అనుకుంటున్నావా? కిలాడి ఆడదానా? ఎంతమంది పెళ్లి చేసుకుంటా? అరే అసలు దీన్ని కాదురా నిన్ననాలి. అది ఎట్లా అనిపిస్తే అట్లా ఆడుకుంటా ఆడుతారా? నీకు రారా పెట్టి ఇలా రారా నీకు సంబంధం కలుపురా అంటే ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చి నారా లాస్ట్ నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నాలాంటి వర్జన్ చూస్తాడు ఆడుకుంటారా? ఆడుకుంటారా? మంచి సంబంధమే, అన్ని పత్తికించలే ఉన్నాయి. నలభై ఇంకా పోదాం. ఏమనుకుంటున్నా నా గురించి? ఏంద్రా మంచి మర్యాద చెప్తున్నా. ఇంట్లో పెళ్లి బట్టలు తాలిపట్టున్నాయి. నా బిడ్డని ఇప్పుడే పెళ్లి చేసుకో, లేకపోతే మీ ముగ్గురు తలకాయలు నరికి గేటుకు దిష్టి బొమ్మ లెక్క కడతా. కడితే గాని కట్టినాక మరి ఇచ్చి పెడతారా? కట్టినాక కూడా వదిలేదు లేదు. ఆస్తి అంతా నా పేరు మీద రాసినాక వదిలేస్తాం. ఆస్తా నేను రాసినా, అది నా అవ్వగారు రాసిచ్చిన ఆస్తి. నీకెందుకు ఇస్తాను ఎబ్బోషి? కరెక్ట్ టైం కరెంట్ పోయింది, పట్టుకోవాలి తాళ కట్టిద్దాం. ఏదో కట్టించేది ఉరుకురా పెట్టి నడుపు